సీట్లో కూర్చోబో. సార్ కొద్దిగా దిగేది కనబడుతుంది. ఆవిడ మరీ మరీ చెప్పన్నారు, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోమన్నారు. ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఆవిడ పాపం ఆసుపత్రి బస్సు ప్రారంభించినప్పుడు కూర్చుంది ఆవిడ. అలాగే ఇక్కడ హైదరాబాద్లో మాకు జయశ్రీ ప్రసాద్ గారు, మా అల్లుడు చెల్లెలు శ్రీభరత్ గారు, ఎందుకంటే ఆయన కూడా ఆసుపత్రి ఉంది. ఆయన కూడా ఒక కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది వైజాగ్లో. ఆయన పెద్ద ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాడు. ఆయన ఎంతో సేవలు చేస్తారు వాళ్ళు కూడా. అలాగే మా పెద్దమ్మాయి నారా బ్రహ్మణి గారు, వీళ్ళంతా ఉన్నారు. మంచి సపోర్టివ్ టీం ఉంది మాకు. బోర్డులో ఉంది, ఆసుపత్రి డాక్టర్ రూపంలో. అలాగే మాకు మిగతా నాన్ మెడికల్ కానివ్వండి, లేకపోతే నర్సింగ్ స్టాఫ్, చివరికి నర్సింగ్, అలాగే మంచి కౌన్సిలింగ్ బ్యారియర్ డిపార్ట్మెంట్, దాంతో మనకి సోషల్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. వచ్చిన పేషెంట్స్ అసలు ముందే మా ఆసుపత్రి అడుగు పెట్టగానే సగం రోగం పోయినట్టే. ముందు అది ఒక మనం ఇది ఒక ట్రామా, సైకలాజికల్ అయిపోయారో మనం బతకమని. ఒక్కసారి అడుగు పెట్టగానే గుళ్ళోకి అడుగు పెట్టేసాం. ఇక సగం అది వాడు కోఆపరేట్ చేయాలి మరి సైకలాజికల్, అది ఇంపార్టెంట్. అది ఆయన ఆయన చెప్పే కదా, ఆయన పెట్టిన ముహూర్తం వేళ విశేషం. కానీ వాడు కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా సోషల్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ బాగా కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళకి ధైర్యం ఇవ్వడం, మిగిలిన ధైర్యం వాళ్ళకి అంత చేయడం. ఆపరేషన్ అయిన తర్వాత నర్సింగ్ స్టాఫ్ దాని బ్యాక్ బోన్ ఆఫ్ ద హాస్పిటల్. ఏ ఆసుపత్రికైనా నర్సింగ్ స్టాఫ్ అనేది ఒక బ్యాక్ బోన్. ఎంత మనం ఆపరేషన్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా సమయానికి వాళ్ళు మందులు వేసుకుంటారా లేదా ఇవన్నీ చూసుకునేది నర్సింగ్ స్టాఫ్. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఇలాంటి సేవలు అందించడం మీకు ఎలాంటి తృప్తినిస్తుంది సార్? అయ్యో మా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడికి తీసుకెళ్ళాము మేము? కార్పొరేట్ హాస్పిటల్ ఎవరు తీసుకెళ్ళాము? ప్రభుత్వ ఆసుపత్రి ఇవాళ చూస్తున్న ఎంత దయనీయ పరిస్థితిలో ఉంది. ఉన్నాయి పరికరాలు, కొన్ని లేనివేమో తీసుకున్నారు, ఉన్నాయేమో వాడరు. అలా తయారైంది. మనం మేము వెళ్ళి కొంచెం గట్టిగా మాట్లాడాము కాబట్టి ఏదో కొనుక్కొని మొదలు పెట్టారు. పాప వాడు చెయ్యాలని చెయ్యాలని ఎవరికి ఉండదు. వాడు ఉంటుంది, వాళ్ళకి అనిపించదు, వాళ్ళకి గిల్టీ ఫీల్ అవ్వడం. పాప ఇంత మేము ఇప్పుడు మా సినిమాలో డైలాగ్ ఉంది కదా, సినిమాలో ఆయన డాక్టర్ చేసేటప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత మనోవ్యాధానికి గురవుతాడు అంతే కదా. ఒకరికి ఇస్తామంటే మెడిసిన్ పని చేస్తుందా లేదా, లేకపోతే ఏదైనా వ్యక్తిస్తుందా, అన్ని ఆలోచన. ఎంత టెన్షన్ ఉంటుందో డాక్టర్ జోక్ కాదు. అటువంటిది మరి ఇవాళ ఇక్కడ కూడా ఆసుపత్రిని బ్రహ్మాండ కార్పొరేట్ లెవెల్లో 12 డయాలిసిస్ యూనిట్స్ పెట్టాం. మనం మనలాగా బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ మన 12 యూనిట్లు పెట్టాం. స్టార్ట్ చేసాం. ఇండియాలోనే #1 ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేసిందాం. మనకు బసవతారక ఉండే క్యాన్సర్ హాస్పిటల్ అది 12, ఇక్కడ 12. ఎందుకు అంకె కూడా కలిసి ఇక్కడ పెట్టాం. ప్రతి దానికి కూడా ఒక టీవీ పెట్టాం. ఎందుకంటే 4:30-5 గంటలు పడుతుంది ఒక డయాలిసిస్. వాడు ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. తానే పడుకుని ఉండాలంటే ఒక టీవీ పెట్టాం. ప్రతి యూనిట్కి ఒక టీవీ పెట్టాం. అలాగే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ NCH అది పెట్టాం. అన్ని బోర్డుని చేయాలని ఒక ఉండాలి, సంకల్పం ఉండాలి. కానీ చేయడానికి సేవ చేయడానికి ఎన్ని రకాలు కానీ భగవంతుడు అవకాశం ఇచ్చారో మనం సద్వినియోగం చేసుకోవాలి. అదే చేయం. అదే ఈ మా సేవలు అందరూ కూడా అందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ క్యాంపులు పెడతాం. స్పాన్సర్స్ వస్తున్నారు, ముందుకు వస్తున్నారు. అలాగే మేము అక్కడ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు అయితేనేమి ఇక్కడ ఈ క్యాంపుల ద్వారా మనం కూడా గమనించి వాడుకొని ముందుకు వస్తున్నారు. ఆసుపత్రి కూడా ఎవరు మధ్యలో ఆసుపత్రి కూడా సొంతంగా కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తారు. వచ్చిన బృందాలందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తారు.